ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా బాస్మతి రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. బాస్మతి రైస్ తీసుకొని రైస్ కుక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కుక్ చేయడానికి ఖాళీగా గిన్నె తీసుకోండి, లేదంటే రైస్ విరిగిపోతుంది ఉడికేటప్పుడు. ఒక గ్లాస్ రైస్కి ఒక పెద్ద సైజ్ ఆనియన్, 3 to 4 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. చూపిస్తున్న విధంగా వాటిని సన్నగా తరుక్కోవాలి. కుక్ చేసిన రైస్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు 3 eggs తీసుకొని ఒక బౌల్లో వేసి బాగా బీట్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి. చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేయాలి ఎగ్ను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని దాంట్లో వేయాలి. వేసిన వెంటనే మాత్రం మిక్స్ చేయకూడదు. లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు దాన్ని మిక్స్ చేయాలి, లేదంటే చిన్న చిన్న పీసులుగా అయిపోతుంది. అది బాగా ఫ్రై అవ్వాలి ఎగ్, లేదంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది. ఎగ్ బాగా ఫ్రై అవ్వాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్న చాలా టేస్టీగా వస్తుంది. మిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లో ఇలా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కానీ కారం కానీ తక్కువైనట్లయితే మళ్ళీ మనం వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి. సేమ్ చెప్తున్న విధంగానే ఇంట్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. బాస్మతి రైస్ని మాత్రం ముందుగా ఒక 1/2 hour నానబెట్టుకున్న తర్వాత కుక్ చేసినట్టయితే లెంత్ బాగా వస్తుంది. అలాగే అన్నం కూడా ఎక్కువ అవుతుంది. మరీ ముఖ్యం ఏంటంటే బాస్మతి రైస్ని ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్న గిన్నెలో వండుకుంటే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ఫుల్ లెంత్తో వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్ని రెస్టారెంట్లో అసలు కారం వేయరు, దానివలన మనకి వైట్గా కనిపిస్తుంది. కారం బదులుగా 2 మిర్చి యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.